నమస్తే. నేను డాక్టర్ ఆలోక్ సచాన్, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. ఈరోజు మేము సెకండ్ సెషన్ రికార్డ్ చేస్తాము. దీనిలో ఎండోక్రైనాలజీ రిలేటెడ్ పేషెంట్ క్వశ్చన్స్కి మేము రిప్లై ఇస్తాము. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము కొన్ని క్వశ్చన్స్ పేషెంట్ రిలేటెడ్ క్వెరీస్ కొన్ని కలెక్ట్ చేసుకొని సార్ని అడగడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ థైరాయిడ్ ఎక్కువ ఉండడం ఏంటి, థైరాయిడ్ తక్కువ ఉండడం ఏంటి, మాకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఎన్ని రకాలు? థైరాయిడ్కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మెయిన్ ప్రాబ్లం రెండు రకాలు ఉన్నాయి. ఒకటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఫంక్షన్ బాడీలో తగ్గిపోతుంది. బాడీకి థైరాయిడ్ హార్మోన్కి పని ఉంది. థైరాయిడ్ హార్మోన్ బాడీలో వోల్టేజ్ స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. సో వోల్టేజ్ స్టెబిలైజర్ ఉంటే ఎక్విప్మెంట్కి, మషిన్స్కి కరెక్ట్గా ఎనర్జీ సప్లై వస్తుంది, కరెక్ట్ ఎలక్ట్రిక్ సప్లై వస్తుంది. సో హైపోథైరాయిడిజం అంటే లో వోల్టేజ్ లాగా కండిషన్ అవుతుంది. బాడీకి అన్ని ఆర్గన్స్కి ఫంక్షన్ తగ్గిపోతాయి. సో దీనికి కొంచెం లక్షణాలు ఉన్నాయి. ఆకలి తగ్గిపోతుంది, వెయిట్ కొంచెం పెరుగుతుంది, బాడీలో వాపు వస్తుంది, కాలు మీద వాపు వస్తుంది, బాడీ యాక్టివిటీ తగ్గిపోతాయి. చిన్న పిల్లలకి స్టడీస్లో ప్రాబ్లం అవుతుంది. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కానీ సెకండ్ ర్యాంక్ కానీ వచ్చిన వాళ్ళు పిల్లలకి ర్యాంక్ తగ్గిపోతుంది, మన నంబర్ తగ్గిపోతాయి. సో అట్లే ఇది హైపోథైరాయిడిజం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది లేడీస్కి ఆ టైంలో పీరియడ్స్కి ప్రాబ్లం కొంచెం అవుతుంది, కొంచెం బ్లీడింగ్ హెవీ అవుతుంది, తర్వాత పీరియడ్స్ కొంచెం తొందరగా వస్తాయి. సో 30 డేస్కి 25 డేస్కి పీరియడ్ వచ్చిన వాళ్ళకి పీరియడ్ 15 డేస్ కానీ 20 డేస్ కానీ అట్లయితే కొంచెం అర్లీ వస్తాయి. సో ఇవి ప్రాబ్లం హైపోథైరాయిడిజం వల్ల వస్తాయి. సెకండ్ ప్రాబ్లం హైపర్ థైరాయిడిజం. అదే థైరాయిడ్ ఫంక్షన్ కొంచెం హై అవుతుంది. ఇది ఇంత కామన్ కాదు. కామన్ హైపోథైరాయిడిజం, లో థైరాయిడ్ ఫంక్షన్స్. హై థైరాయిడ్ ఫంక్షన్స్కి కండిషన్ కామన్ కాదు, కానీ అదే ఒక్కొక్కసారి వస్తుంది. హై థైరాయిడ్ ఫంక్షన్స్కి ప్రాబ్లం ఉంటే బాడీలో కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. పేషెంట్స్కి గుండెలో దడ వస్తుంది, ఆకలి వస్తుంది, వీక్నెస్ వస్తుంది, నీరసంగా అవుతుంది. తర్వాత పేషెంట్స్కి లేడీస్కి ప్రాబ్లం అవుతుంది, కొంచెం పీరియడ్స్కి ఇర్రెగ్యులర్ అవుతాయి. లేడీస్కి మేల్స్కి ఇద్దరికి ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. సో ఇవి హైపర్ థైరాయిడిజం ఫంక్షన్ ప్రాబ్లం ఉంది. హైపర్ థైరాయిడిజంలో ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి కళ్ళు మీద వాపు వస్తుంది. సో కళ్ళు మీద వాపు వస్తే ఐస్ కొంచెం ముందుగా వస్తాయి, పెద్దగా కనిపిస్తాయి. సో ఇవి ప్రాబ్లం హైపర్ థైరాయిడిజం వల్ల వస్తుంది. హైపర్ థైరాయిడిజంలో కొంతమంది పేషెంట్స్కి గొంతులో ఇక్కడ వాపు వస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత కాళ్ళు కూడా కొంతమందికి అదే ఎగ్జాక్ట్లీ వాప్ కాదు, కానీ వేరే రకం ప్రాబ్లం వస్తుంది, స్కిన్లో ర్యాష్ వస్తాయి. సో అది హైపర్ థైరాయిడిజంకి కండిషన్లో ఇది ప్రాబ్లం వస్తుంది. హైపర్ థైరాయిడిజం కామన్ కాదు, హైపోథైరాయిడిజం చాలా కామన్ ఉంది. హైపర్ థైరాయిడిజం అన్కామన్, కానీ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. సార్ మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్ ఈ రెండు రకాల థైరాయిడ్ డిసార్డర్స్లో? హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ సింపుల్ ఉంది. హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్లో థైరాయిడ్కి బాడీలో నిర్మితం హార్మోన్, అది సేమ్ హార్మోన్, ఎగ్జాక్ట్ సేమ్ హార్మోన్ మేము బయట నుంచి ట్యాబ్లెట్లో ఇస్తాము. ఆ ట్యాబ్లెట్ సింపుల్ ట్యాబ్లెట్ ఉంది. డైలీ మార్నింగ్ ఉదయం నిద్రలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో నీరుతో పాటు ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్ కానీ అదే చిన్న ప్రాబ్లం ఉంది. ఖాళీ కడుపుతో నిద్రలు వేసేటప్పుడు నీరుతో పాటు వేసుకోవాలి, కానీ ఆ ట్యాబ్లెట్తో పాటు పాలు కానీ టీ కానీ వేరే మెడిసిన్ ఏమైనా ఉంటే ఆ ట్యాబ్లెట్ వేస్ట్ అవుతుంది బాడీలో. ట్యాబ్లెట్ సరిగ్గా పనిచేయడం లేదు. సో ఉదయం నిద్రలు వేసేటప్పుడు వేసుకోవాలి. సో ఇది సింపుల్ ట్యాబ్లెట్ ఉంది, కానీ ఒకటే ప్రాబ్లం హైపోథైరాయిడిజం లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ ఫంక్షన్ లో ఉంటే అది జీవితాంతం మెడిసిన్ వేసుకోవాలి, ట్రీట్మెంట్ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఒకసారి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయితే దీనిలో రికవరీకి ఛాన్సెస్ చాలా తక్కువ. 100%కి వస్తే దీనిలో 99%కి ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉంది. 1 పేషెంట్కి మాత్రమే కొంచెం ఛాన్స్ ఉంది రికవరీకి. ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి. హైపర్ థైరాయిడిజం అదే వేరే ప్రాబ్లం ఉంది. హైపర్ థైరాయిడిజంలో దీనికి ట్రీట్మెంట్ కొంచెం షార్ట్ టర్మ్కి ఉంది. హైపర్ థైరాయిడిజంకి మాత్రలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి హైపర్ థైరాయిడిజం చాలా పెద్ద స్వెల్లింగ్ ఉంటే, చాలా సీవియర్ హైపర్ థైరాయిడిజం ఉంటే ఆ టైం కొంచెం ప్రమాదంకి అవకాశం ఉంది. సో ఆ పేషెంట్స్కి ఒక్కొక్కసారి మేము ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము, ఆపరేషన్ చేయాలి. కొంతమందికి వేరే ఒక ఆప్షన్ ఉంది, రేడియో అయోడిన్ ఒకటే ఆప్షన్ ఉంది.
సో రేడియో అయోడిన్లో అదే అయోడిన్ లిక్విడ్ ఉంది. మామూలుగానే అందరికీ తెలుసు అయోడిన్ థైరాయిడ్ కోసమే చాలా ఇంపార్టెంట్ లిక్విడ్. సో అయోడిన్లో రేడియో యాక్టివ్ అయోడిన్ ఇస్తే రేడియో యాక్టివ్ అయోడిన్తో అదే లిక్విడ్ ఉంది, పేషెంట్స్కి ఇస్తాము. త్రాగి తర్వాత కొద్దిసేపు వరకు అక్కడ డిపార్ట్మెంట్లో వెయిట్ చేయాలి, మళ్ళీ ఇంటికి పంపిస్తాము. ఒకే రోజులో ఓపీడీలో ప్రొసీజర్ అయిపోతుంది. రేడియో యాక్టివ్ లిక్విడ్ త్రాగేసిన తర్వాత ఆ లిక్విడ్ రేడియో యాక్టివిటీ పూర్తిగానే థైరాయిడ్ గ్లాండ్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. దీని తర్వాత రేడియేషన్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ పూర్తిగానే లోపలికి డ్యామేజ్ అవుతుంది. సో దీనిలో ఈ ప్రాసెస్లో కొంచెం టైం పడుతుంది. 1 మంత్, కొంతమందికి 6 మంత్స్ వరకు టైం పడుతుంది. కానీ దీని తర్వాత గ్లాండ్ పూర్తిగానే డ్యామేజ్ అవుతుంది. సో హైపర్ థైరాయిడ్ పేషెంట్ కన్వర్జన్ అయ్యి హైపోథైరాయిడ్ అవుతుంది. బాడీకి థైరాయిడ్కి ఫంక్షన్ ఎక్కువ నుంచి థైరాయిడ్ ఫంక్షన్ పూర్తిగానే తగ్గిపోతుంది. తగ్గిపోతే దీనికి అదే సింపుల్ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఉంది కదా, ట్యాబ్లెట్ డైలీ మార్నింగ్ 1 ట్యాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అవుతుంది థైరాయిడ్ ప్రాబ్లం. సో హైపర్ థైరాయిడిజం కొంచెం డేంజరస్ కండిషన్ ఉంది, హైపోథైరాయిడిజం మైనర్ ప్రాబ్లం ఉంది. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్ పూర్తిగానే నార్మల్. సార్ చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ నా థైరాయిడ్ కంట్రోల్లో ఉంది కానీ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది, అంతా థైరాయిడ్ వల్లే అనిపిస్తుంది. మీకు మీ సలహా ఏంటి సార్? అట్లా కంట్రోల్ ఉన్న పేషెంట్స్ విత్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చెప్తారు? థైరాయిడ్ కంట్రోల్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హైపోథైరాయిడిజం వలన వచ్చిన లక్షణాలన్నీ కంట్రోల్ అవుతాయి. కానీ వేరే వేరే ప్రాబ్లం పేషెంట్స్కి ఇంకా కొంతమందికి ఉన్నాయి. బాడీ పెయిన్, హెయిర్ ఫాల్, అది దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో థైరాయిడ్ రీజన్ మాత్రమే కంట్రోల్ అవుతుంది. కానీ మిగతా బాడీ పెయిన్ ఇంకా ఏమైనా లక్షణాలు ఉంటే దీనికి సెపరేట్గా ట్రీట్మెంట్ వేసుకోవాలి. థైరాయిడ్ మెడిసిన్కి హెవీ డోస్ వేసుకుంటే కూడా అదే బాడీకి డేంజరస్ ఉంది. సో థైరాయిడ్ మెడిసిన్కి డోస్ పేషెంట్కి కండిషన్ చూసి, బ్లడ్ టెస్ట్ చూసి మేము అడ్జస్ట్ చేస్తాము. దీని తర్వాత ఇంకా లక్షణాలు ఉంటే దీనికి సెపరేట్ ట్రీట్మెంట్ వేసుకోవాలి. బాడీ పెయిన్స్ ఉంటే ఎందుకు ఉన్నాయి, దీనికి టెస్టింగ్ చేయాలి, ట్రీట్మెంట్ సెపరేట్గా వేసుకోవాలి. అన్ని ఇవి లక్షణాలకే ఒక్కొక్కసారి థైరాయిడ్కి రిలేషన్ ఏం లేదు. సెపరేట్ రీజన్ ఉంటే దీనికి సెపరేట్ ట్రీట్మెంట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ గాయత్రి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ, స్విమ్స్ తిరుపతి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ మాకు థైరాయిడ్ జబ్బు స్టార్ట్ అయ్యింది, మేము లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలా అని చాలా సందేహాలతో వస్తారు మ్యామ్. మీ సలహా ఏంటి మ్యామ్ అలాంటి పేషెంట్స్కి? అవునండి, అంటే ఇందాక సార్ చెప్పినట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ 2 రకాలుగా ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఇందులో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే హైపోథైరాయిడిజం అనుకోండి, ఇది కొన్నిసార్లు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వచ్చింది అనుకోండి, ప్రెగ్నెన్సీలో దాన్ని సబ్ క్లినికల్ అని చెప్తాం. సబ్ క్లినికల్ అనేది కొన్ని సిచ్యువేషన్స్లోనే ట్రీట్ చేస్తాం అనమాట. అంటే అంత ఎక్కువగా ఉండదు, కాకపోతే బిడ్డ మీద ప్రభావం పడకూడదని చెప్పేసి ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేస్తారు. సో అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు వాడాల్సి వస్తుంది ట్రీట్మెంట్. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత ఆపేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరికైతే ప్రెగ్నెన్సీలో వస్తుందో తర్వాత మిగిలిన వాళ్ళకంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండే అవకాశం రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. కాకపోతే అందరూ వాడాలని కాదు. అలానే వేరే రకంగా కూడా థైరాయిడైటిస్ అని ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని రోజులు ఉండొచ్చు థైరాయిడ్ ప్రాబ్లం. కాకపోతే ఇప్పుడు మనకి ఏదైతే హైపోథైరాయిడిజం ఉంటుందో కామన్గా ఇది హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటున్నాం. అంటే ఒకప్పుడు ఐడిన్ డెఫిషియన్సీ వల్ల ఉండేది, కాకపోతే ఇప్పుడు మనం ఐడైజ్డ్ ఉప్పు వాడుతున్నాం కాబట్టి హాషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది కామన్ కాజ్. ఇట్లాంటిది ఉన్నప్పుడు సాధారణంగా జీవితాంతం వాడాల్సి వస్తుంది. చాలా తక్కువ మందిలో అప్పుడప్పుడు థైరాయిడ్ ఆపేసే అవకాశం ఉంటుంది, కాకపోతే అది యూజువల్గా జరగదు. సాధారణంగా వచ్చిందంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అసలు ఒక రకంగా చెప్పేది ఏంటంటే, ఏదైనా జబ్బు మనం ట్రీట్మెంట్ వాడాల్సిన అవసరం పడి అందులో ఒకవేళ దేవుడిని అడగాలనుకుంటే ఏది కోరుకుంటారంటే హైపోథైరాయిడిజం అని చెప్పమంటాం అనమాట. ఎందుకంటే ఇది ఎంత సింపుల్ అంటే దానికి ఒక టాబ్లెట్ సార్ చెప్పినట్టు ఒక టాబ్లెట్ వాడితే సరిపోతుంది. ఈ టాబ్లెట్ డోస్ కూడా మరీ ఎక్కువ బరువు మారితే తప్ప పెద్దగా మారేది ఉండదు. లేదంటే ఇట్లా ప్రెగ్నెన్సీ ఇట్లాంటి అవసరాలు ఉంటే తప్ప థైరాయిడ్ టాబ్లెట్కి డోస్ ఎక్కువ హైపోథైరాయిడిజంలో చేంజ్ చేసేది ఉండదు. వేరే జబ్బులకి అయితే డోస్ మార్చాలి అన్నట్టు ఉంటుంది. ఇదైతే 2 సంవత్సరాలకు ఒకసారి, ఆల్మోస్ట్ 18 మంత్స్కి ఒకసారి వెళ్ళి టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు. కాబట్టి హైపోథైరాయిడిజం అనేది ఒకవేళ హాషిమోటోస్ వల్ల అయితే ఏదైతే కామన్, ఒకవేళ లైఫ్ లాంగ్ ఉన్నా అది పెద్ద ప్రాబ్లం కాదు, కాకపోతే వాడాల్సిన అవసరం ఉంటుంది టాబ్లెట్ జీవితాంతం. అదే హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, అందులో ఒకవేళ థైరాయిడైటిస్ వల్ల ఉంది అంటే థైరాయిడైటిస్లో ఒక్కసారి వాడాల్సిన అవసరం ఉంటుంది, కాకపోతే త్వరలోనే మనం ఆపేయచ్చు. ఎక్కువ రోజులు వాడే అవసరం అనేది గ్రేవ్స్ డిసీజ్ కానీ మల్టీనాడ్యులర్ గాయిటర్లో కానీ ఉంటుంది. అంటే ఏంటంటే పర్మనెంట్గా ఉండిపోయే రకాలన్నమాట. ఇందులో కూడా ఏంటంటే ఈ గ్రేవ్స్ అనేది మొదటి 2 సంవత్సరాల్లో కొద్ది వరకు ఎక్కువ తీవ్రత ఉంటుంది,
తర్వాత తర్వాత కొన్నిసార్లు దానంతట అదే తగ్గుతూ ఉంటుంది, కొంతమందిలో తగ్గకపోవచ్చు. సో కాకపోతే ఇది లక్కీగా ఏంటంటే రేర్. హైపోథైరాయిడిజం అనేది కామన్, హైపర్ థైరాయిడిజం అనేది కొద్ది వరకు రేర్. సో ఈ గ్రేవ్స్ మల్టినోడ్యులర్ గైటర్ అనేది ఇంత కామన్ కాదు. కాకపోతే అవి ఉన్నాయంటే గ్రేవ్స్ లాంటిది ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి చూపించుకుంటూ ఉండాలి. డోస్ అనేది మారుతూ ఉంటుంది. మల్టినోడ్యులర్ గైటర్ అనేది ఎప్పటికీ ఉండిపోయే రకం. కాకపోతే దానిలో కూడా అదృష్టం ఏంటంటే ఒకసారి మనము కావాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు హైపోథైరాయిడిజం అనేది సేఫ్ కాబట్టి దాని కిందకి మనం సర్జరీ చేసి, లేదంటే రేడియో ఐడిన్ అని ఒక ద్రావకం ఉంటుంది, అది తాగిపించి పేషెంట్కి మార్పిచ్చేయగలం ఆ రకంలోకి. థైరాయిడ్ అనే ప్రాబ్లం ఫుడ్తో ఏదైనా కంట్రోల్ చేయొచ్చా అని అడుగుతారు చాలా పేషెంట్స్. అవును. సో థైరాయిడ్ ప్రాబ్లమ్ని ఫుడ్తో కంట్రోల్ చేయటం అంటే ఇందాక చెప్పుకున్నట్టు మళ్ళీ 2 రకాలు కదా, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో ఏంటంటే సార్ చెప్పినట్టు ఒక టాబ్లెట్తో సింపుల్ సొల్యూషన్ మొత్తం కంట్రోల్ అనేది అయిపోతుంది. కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు దాన్ని ఐరన్ సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, లేదంటే గ్యాస్ ట్రబుల్ మాత్రలు ఏవైతే ఉంటాయో వీటితో పాటు తీసుకుంటే అబ్జార్ప్షన్ అనేది ఆల్మోస్ట్ ఒక 20% వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టాబ్లెట్ డోస్ మార్చాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే వాటితో పాటు ఇది తీసుకోవద్దు అని చెప్తాం. సో ఇది హైపోథైరాయిడిజంలో టాబ్లెట్స్ సంబంధించింది. చాలామందికి ఉండే సందేహం ఏంటంటే ఇది క్యాబేజ్, క్యారెట్ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అనేది. క్యాబేజ్ గురించి చెప్తారు, కాలీఫ్లవర్ చెప్తారు, అట్లానే రాడిష్ గురించి చెప్తారు, బ్రోకలీ ఇవి వాడుతున్నారు. వీటికి ఏంటంటే ఇవి ఉడికించిన తర్వాత వీటికి ఉన్న గాయిట్రోజెనిక్ ఎఫెక్ట్ కొద్ది వరకు తగ్గుతుంది. గాయిటర్ అంటే వాప్ అంటే గొంతు దగ్గర. సో వీటి వల్ల గొంతు దగ్గర వాప్ అనేది పెరుగుతుంది, కానీ వీటి వల్ల మీకు థైరాయిడ్ సమస్య తీవ్రత అనేది రక్తంలో పెద్దగా మారదు. ఓకే. అండ్ మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే తీసుకుంటామో వారంలో 1-2 సార్లు, దానివల్ల అయితే పెద్దగా ప్రాబ్లం అవ్వదు. వీళ్ళు యాక్చువల్లీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సోయా ప్రోడక్ట్స్ ఒకవేళ తీసుకుంటే అవి పద్ధతిగా ఉడికించి తీసుకోవాలి. పొద్దున పూట ఒకవేళ తీసుకుంటే, మిగిలిన టైం తీసుకుంటే పర్లేదు, కానీ థైరాయిడ్ మాత్రతో మాత్రం తీసుకుంటే అదొకటి. కాకుండా ఇవి ఆటో ఇమ్యూనిటీ అనేది చాలా కామన్ కాజ్ కాబట్టి మనం అనుకున్నట్టు ఈ హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే అది ఆటో ఇమ్యూనిటీ వల్ల. ఆటో ఇమ్యూనిటీ అంటే మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం, మన కణాలే మన బాడీలో కొన్ని కణాలని పరాయిగా గుర్తించి వాటి మీద అటాక్ చేస్తాయి అన్నమాట. అట్లాంటిది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఈ సెలీనియం అనేది కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. మైక్రోన్యూట్రియంట్స్ అనమాట ఇవి, మినరల్స్. సెలీనియం అనేది ఈ మధ్య అంటే చాలామంది న్యూస్లో చూస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఇది బ్రెజిల్ నట్స్ అనేది వాడుతున్నారు ఈ మధ్య. అట్లాంటివి కానీ ఉల్లి, వెల్లుల్లి, మష్రూమ్స్ ఇట్లాంటివి తీసుకుంటే వీటిలో సెలీనియం ఉంటుంది. లేదంటే ఈ మధ్య కొన్ని రకాల ధాన్యాలు వాడుతున్నారు, సన్ఫ్లవర్ సీడ్స్ అట్లాంటివి, వాటిలో ఉంటుంది. అది ఏమైనా కొద్ది వరకు తీసుకోవచ్చు. వీటి వల్ల పెద్దగా ప్రభావం ఏముండదు, కాకపోతే ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే. అట్లానే ఐరన్ కంటెంట్ కూడా ఫుడ్లో మెయింటైన్ చేస్తే మంచిది. అందుకని ఒకప్పుడు అయోడైజ్ సాల్ట్ అని చెప్పేవారు, కానీ తర్వాత ఐరన్, ఐడిన్ ఈ 2 ఫార్టిఫై చేయాలి సాల్ట్ అని వచ్చింది కాన్సెప్ట్. అట్లానే వైటమిన్ ఏ, క్యారెట్స్, రంగురంగుల పదార్థాలు అన్నిట్లో ఇట్లాంటి వైటమిన్ ఏ అనేది ఉంటుంది. వైటమిన్ ఏ కూడా మన ఫుడ్లో సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం. సో ఇవి కొద్ది వరకు జాగ్రత్తలు. ఐడిన్ మనకు తెలిసిందే, ఐడిన్ అనేది సముద్ర చేపల్లో ఉంటుంది, లేదంటే మీ కాఫ్ ప్రిపరేషన్స్ వాటిలో అట్లా ఉంటుంది అనమాట, కాఫ్ సిరప్స్ లాంటి వాటిలో. ఈ ఐడిన్ కంటైనింగ్ ఫుడ్స్ గురించి మనం హైపోథైరాయిడిజంలో పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ హైపర్ థైరాయిడిజంలో ఆల్రెడీ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, తయారీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఐడిన్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకుంటే ఇంకా దాని తీవ్రతను పెంచినట్టు అవుతుంది. కాబట్టి గబుక్కున తీసుకోకూడదు. అంటే ఏదైతే వాడుతున్నారో అదే వాడాలి, కానీ ఉప్పు మార్చకూడదు అని చెప్తామన్నమాట. ఒకవేళ ఐడైజ్డ్ ఉప్పు వాడట్లేదంటే కొత్తగా ఐడైజ్డ్ ఉప్పు మొదలు పెట్టొద్దు అని చెప్తాం. ఆ చేంజ్ వరకు చేయొద్దంటాము హైపర్ థైరాయిడిజంలో. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు డాక్టర్ లిఖిత. నేను స్విమ్స్ ఎండోక్రైన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటాం మ్యామ్. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కొంతమంది ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, కొంతమంది ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. చాలామంది కంప్లైంట్స్ షుగర్ పడిపోతుందేమో అనిపిస్తుంది అలా చెప్తారు. షుగర్ పడిపోవడానికి సూచనలు ఎలా తెలుస్తాయి పేషెంట్స్కి? ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళల్లో షుగర్ తగ్గుతుందా, ఇన్సులిన్ వాడే వాళ్ళల్లో తగ్గుతుందా? షుగర్ తగ్గటం అనేది డయాబెటీస్ ట్రీట్మెంట్ జరుగుతున్న పేషెంట్స్లో కొంచెం ఫ్రీక్వెంట్గానే చూస్తూ ఉంటాము. ఇది ముఖ్యంగా ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ట్యాబ్లెట్స్లో కూడా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడుతున్న పేషెంట్స్లోనే షుగర్ అనేది పరిమిత స్థాయి కన్నా తక్కువ అవుతూ ఉంటుంది. ముందు మనంగా మాట్లాడుకునేటప్పుడు ఎంతకన్నా షుగర్ తక్కువ ఉంటే దాన్ని హైపోగ్లైసీమియా అంటారు. సో మనకి 70.70 mg/dL కన్నా తక్కువ ఉంటే దాన్ని లెవెల్ 1 హైపోగ్లైసీమియా ఉంటారు. 54 mg/dL కన్నా తక్కువ ఉంటే లెవెల్ 3.
పేషెంట్ స్పృహ తప్పిపోయేటంత లోగా ఉంటే కనుక దాన్ని లెవెల్ 3 హైపోగ్లైసీమియా అంటారు. సో ఇలాంటివి మోస్ట్లీ మనం ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో చూస్తాము. షుగర్ తక్కువ అవ్వటానికి లక్షణాలంటే ముందుగా పేషెంట్కి చేతులు వణకటము, చెమటలు పట్టటం, గుండె గాబరాగా ఉండటం, గుండె ఫాస్ట్గా కొట్టుకున్నట్టు తెలియటము, బాగా వణుకొస్తున్నట్టుగా అదో రకమైన డూమ్ లాగా వస్తుంది ఫీలింగ్ అనమాట. అంటే ఏదో కృంగిపోతున్నట్టుగా అనిపిస్తారు. కొందరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ అప్పుడు దగ్గరలో ఉన్న షుగర్ ఐటమ్ ఏదన్నా అంటే సింపుల్ షుగర్స్ లైక్ ఒక పంచదార, చక్కెర కానీ, ఏదన్నా ఫ్రూట్ జ్యూస్, షుగర్ యాడ్ చేసిన ఫ్రూట్ జ్యూస్ కానీ, క్యాండీ టైప్ ఆఫ్ చాక్లెట్స్ కానీ 5 స్టార్ ఇలాంటి చాక్లెట్స్, డైరీ మిల్క్ లాంటి చాక్లెట్స్లో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల అది షుగర్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. సో అవి కాకుండా ఫ్రీగా ఇమీడియట్గా షుగర్ రిలీజ్ చేసేది మేము సజెస్ట్ చేసేది అయితే గ్లూకోజ్ పౌడర్ కానీ పంచదార. పంచదార కూడా ఎంత తీసుకోవాలంటే 15 గ్రామ్స్ ఆఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్ వచ్చేలాగా, అంటే మన 3 టీ స్పూన్స్ లాంటిది తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ 15 గ్రామ్స్ వస్తుంది. సో అది తీసుకొని 15 నిమిషాల వరకు వెయిట్ చేసి మళ్ళీ షుగర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. వాళ్ళు బెటర్ ఫీల్ అవుతున్నారు అంటే ఓకే, లేదు మళ్ళీ ఇంకా అలానే ఉందంటే మళ్ళీ ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. సో ఎప్పుడు షుగర్ లో అయినా కానీ వెంటనే మీ ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి మీ ట్యాబ్లెట్స్ కానీ మీ ఇన్సులిన్ డోసేజ్ కానీ మాడిఫై చేసుకోవాలి. ఇవి కాకుండా కొన్ని వేరే ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల కానీ, ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఇన్సులిన్ అదే డోస్లో తీసుకున్నా కానీ షుగర్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడన్నా టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే జీవితాంతం ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు ఎప్పుడన్నా మీల్ స్కిప్ చేసినా కానీ, మీల్ తక్కువ తీసుకుంటున్నా కానీ వాళ్ళు దాని ప్రకారంగా వాళ్ళ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్వేస్ క్యారీ ఏ గ్లూకోమీటర్. ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా ఇంట్లో గ్లూకోజ్ చెక్ చేసుకునే మెషిన్ పెట్టుకోవాలి. ఇలా ఎక్కువ సార్లు హైపోగ్లైసీమియా వస్తుంది అంటే సిజిఎం అనే ఇంకొక మెషిన్ ఉంటుంది. అంటే చిన్న చిప్ లాంటిది మీ ఆర్మ్కి అటాచ్ చేస్తారు. దానివల్ల మీ బ్లడ్లో 24 అవర్స్ గ్లూకోజ్ ఎట్లా ఉంటుంది అనేది కంటిన్యూస్గా మానిటర్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు నిద్రపోతున్నప్పుడు కానీ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అది మీ బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేస్తుంది. ఇది ఒక 14 డేస్ వరకు యూస్ చేస్తారు కంటిన్యూస్గా. సో దాన్ని బట్టి మీకు ఏ టైంలో లో అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల లో అవుతుందని ఒక ఐడియా వస్తుంది. సో హైపోగ్లైసీమియా వచ్చినప్పుడు అదే డోసెస్ కంటిన్యూ చేయకుండా ఇమీడియట్గా ఏదో ఒక గ్లూకోజ్ తీసుకొని నెక్స్ట్ వెంటనే వచ్చి మీ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వటం మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఈ క్వశ్చన్స్ పంపించినందుకు. మీకు కానీ ఇలాంటి సందేహాలు, సలహాలు డయాబెటీస్ గురించి కానీ, థైరాయిడ్ ఏదైనా విషయాల గురించి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి ఉంటే తప్పకుండా మా ఫేస్బుక్ స్విమ్స్ ఛానల్లో కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ మేము మంత్కి ఒకసారి అలాగా మీ ప్రతి కమెంట్ని జవాబు ఇస్తాము. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, మీ షుగర్స్ కంట్రోల్లో లేకపోయినా యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఎట్ స్విమ్స్ ఎండోక్రైన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ.